ఇంకా సంక్రాంతి అయిపోయాక శివరాత్రికి వచ్చే ముందు 2 వీక్స్ సండేస్ ఉంటాయి కదా! ఒక వీక్ ఏదైనా ఒక వీక్ తీసుకొని మేము సాకలు పోసుకుంటాం అమ్మకు. గూడాలు కూడా నైవేద్యం చేస్తాము. ఈసారి నేను పోలేలు కూడా చేశాను. శనగలు నైవేద్యం చేసేటప్పుడు ముందు రోజు మేము 5 టైప్స్ ఆఫ్ శనగలు తీసుకొచ్చి అంటే 1 నైట్ మొత్తం సోక్ చేసుకున్న తర్వాతకు అంటే సాటర్‌డే రోజు నైట్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ తొందరగా లేచి అంత ఇల్లు నీట్‌గా శుభ్రంగా చేసుకొని ఆవు పంచకం లేకపోతే పసుపుతో నీళ్ళన్నీ జల్లుకొని అమ్మవారి పీట మీద పెట్టుకుంటాం. దీపం వెలిగించి ఇంకా తొట్టెలు కూడా కంపల్సరీ పెట్టుకుంటాము. ఈసారి నేను తొట్టెలు ఏం చేయలేదు. బయట నుంచి తెప్పించుకున్నాను. నాకు తొట్టెలు చేయడం కూడా వచ్చు. నేను ప్రీవియస్ వ్లాగ్ చూసిన వాళ్ళకి ఐడియా ఉండొచ్చు. లాస్ట్ ఇయర్ తొట్టెలు ఎలా చేయాలో నేను ఆ వ్లాగ్ కూడా పెట్టాను షార్ట్‌లో. మీకు కావాలంటే డిస్క్రిప్షన్‌లో పెట్టాను. మీకు ఎవరికైనా చేయాలనిపిస్తే అంటే మీరు తొట్టెలు చేసి దేవునికి కట్టాలనుకున్న వాళ్ళకి మీకు ఈజీగా ఎలా చామంతిలతోని నేను వ్లాగ్ చేశాను. మీకు డిస్క్రిప్షన్ లో కూడా లింక్ పెడతాను. ఒకసారి మీకు ఇంట్రెస్టెడ్ అయితే గో అండ్ చెక్ ఇట్ అవున్ ఇన్ డిస్క్రిప్షన్. టైం అవుతుందని తొందరగా ఇక్కడ పోలేలు చేస్తున్నాము. అక్కడేమో శనగలు ఉడకబెట్టుకుంటున్నాము. తొందరగా ఎల్లమ్మకు నైవేద్యం చేసేసి బయటికెళ్ళి సాక పోసుకుంటాము. ఇలా సాక పోసుకోవడం మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. ఎస్పెషల్లీ అయితే తెలంగాణ ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ ఇలా చేసుకుంటారు. ఇంకా ఎండాకాలం వస్తుంది కాబట్టి అమ్మవారు వస్తారు అంటారు కదా! సో మా ఇంటి దగ్గర ఉన్న ఒక బాబు కూడా ఇలా అమ్మవారు కూడా అయ్యింది. అంటే చికెన్ పాక్స్ అయితే కదా! అలా రాకుండా మనం దేవునికి పూజ చేసుకోవడం, సాక పోసుకోవడం, కొబ్బరికాయ కొట్టడం, శనగలు నివేదిస్తే చాలా మంచిదంటారు కదా! మీకిలా తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ సబ్స్క్రైబ్.